ముగ్గురు ఆసుఫ్ నరేంద్ర గాని సురేంద్ర గాని వీళ్ళందరూ పేదవాళ్ళు, వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళ త్యాగ ఫలమే ఈ రోజు 2 రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ రావడానికి వాళ్ళ రక్తమే ఈ రోజు మనం అందరూ కూడా పంచుకుంటున్న విషయాన్ని కూడా మందకృష్ణ మాదిగ గారు గమనించాలి. ఏ రోజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పాటుపడిన వాటి గురించి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నీ కోసము, నీ ఉద్యమం కోసము, నీ నాయకత్వం పెరగడం కోసము కొందరు ఆఫీసర్స్ గాని పొలిటికల్ లీడర్ గాని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఆ అమరులైన 7 మంది కోసము ఈ 30 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేశావు? వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నావు? వాళ్ళ కుటుంబాల కోసము ప్రభుత్వ పరంగా నువ్వు ఉద్యమం చేసి ఎన్నిచ్చావు? మేము ఒకప్పుడు గర్వపడేవారి మందకృష్ణ గురించి. సామాజిక స్పృహతో పుట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం సామాజిక స్పృహను అన్ని కులాలకు, ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే దోపిడి ఉందో, ఎక్కడైతే అనగారితనం ఉందో వాటిని తట్టి లేపినటువంటి నాయకత్వం ఎంఆర్పిఎస్ నాయకత్వం. ఆరోగ్యశ్రీ రావడానికి కారణమైనటువంటి ఎంఆర్పిఎస్ ను అభినందించాం. వికలాంగులకు పెన్షన్ పెంచిన నీ నాయకత్వాన్ని సమాజం అంతా కూడా ఆశించింది. మళ్ళీ ఈ రోజు ఎవరి అడుగులకు మడుగులు వత్తడానికి మాదిగ జాతినంతా కూడా ఎవరి కాళ్ళ కింద పెట్టాలని చూస్తున్నావు? వీళ్ళ త్యాగాలు నీకు గుర్తురావా? జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో జరుగుతుంటే లాయర్ను పంపించి మేము సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే ఇస్తుందో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని పోని విధంగా బురద జలాన్ని చూస్తున్నావు. అది నీ నైతికకు, నీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, మాదిగలంటే నీతికి నిజాయితీకి మారు పేరు, లాయాలిటీకి మారు పేరు. దాన్ని నువ్వు దయచేసి మరి ఒక విధంగా పర్యవసానం చేయొద్దని కూడా మందకృష్ణ మాదిగ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఏబిసిడి వర్గీకరణను స్వాగతిస్తూ వాటికి పనిచేసినటువంటి వాళ్ళను గౌరవిస్తూ ఈ ఉద్యమానికి వాళ్ళ ప్రాణాలను బలిదానం చేసినటువంటి ఆ 7 మంది గుర్తులకు స్మరించుకుంటూ ఈ ఫలాలను వాళ్ళ త్యాగాలకు వాళ్లకు ఇవ్వాలని వాళ్ళ స్మృతిగా పెట్టాలని, అలాగే తెలంగాణలో 3, ఆంధ్రలో 4 ఈ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే ఏబిసిడి ఏదైతే ప్రక్రియ స్టార్ట్ అయిందో ఏదో ఆర్డినెన్స్ ద్వారా వస్తుందని చెప్తున్నారు. ఏపీపీఎస్ ద్వారా జరిగే రిక్రూట్మెంట్ లో గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని ఈ ఏబిసిడి అంశాలను ఏదైతే ఏబిసి చేస్తున్నారు ప్రభుత్వం వాటికి ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ